చినకటి సూప్ చాలా రుచిగా ఉంది. పిచ్చి పిచ్చి మాట్లాడదు. ఇతులు ధనియాలు సోయలు హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. అమ్మ పొద్దునే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ ఉప్మా చేస్తూ ఉంది. డాడీ స్నానం అయితే అయిపోయిందనమాట. పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మ అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆనియన్స్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటా ఉంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటోస్ వేస్తుంది. అక్కడ పక్కనప్పుడే వేడి నీళ్ళు పెట్టిందనమాట ఉప్మాకి. ముందుగానే వేడి నీళ్ళు పెట్టుకుంటే కొంచెం తొందరగా అవుతుందన్నమాట. 2 గ్లాస్ ఆఫ్ ఉప్మా అయితే తీసుకుంటా ఉంది. టమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకునిందనమాట. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఆయిల్లో మంచిగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత అయితే పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. కొంతమంది ఫస్ట్ వాటర్ వేసి తర్వాత ఉప్మా రవ్వ వేసుకుంటారు. అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది అనమాట. ఫస్ట్ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తుంది. ఇక్కడ ఇప్పుడు మేము 2 గ్లాసెస్ ఆఫ్ ఉప్మా వేసినాం కదా, 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటా ఉంది. ఇలా చేసుకుంటే ఉప్మా కొంచెం టేస్ట్గా ఉంటుంది, పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట, మెత్తగా కాకున్నట్టు. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది. మీ ఇంట్లో మీరు ఉప్మా ఎలా చేస్తారనేసి కామెంట్ చేయండి. అంటే ముందుగా రవ్వ వేసి చేస్తారో లేదంటే వాటర్ వేసి చేస్తారో అనేసి. ఇది ఒక 5 మినిట్స్ మగ్గిందంటే రెడీ అయిపోతుంది. ఇలా చేసేటప్పుడు వాటర్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట, గ్లాసుకి ఎంత అనేసి. ఇక్కడైతే అమ్మ పప్పుల పొడి చేస్తుందన్నమాట. ఉప్మాలో ఈ పొడి అయితే చాలా బాగుంటుంది. పప్పులు, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ అయితే తీసుకుంటాము. ఉప్మా కూడా ఇంకా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా డాడీకి అయితే పెట్టిస్తుంది అనమాట అమ్మ. ఇంకా డాడీతో పాటు నేను కూడా తినేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరెవరికి ఉప్మా నచ్చుదో వాళ్ళు కూడా తింటారనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చేసి. తర్వాత ఇక్కడ అమ్మ అయితే మెంతకూర వలుస్తూ ఉంది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే అన్నం సాంబార్ చేద్దాం అనుకుంటున్నా, ముల్లంగి సాంబార్. అందుకే ముందుగానే బ్యాళ్ళు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా అన్నం వంచేసుకొని ఇంకా సాంబార్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. సాంబార్కి ముందుగానే బ్యాళ్ళు నానబెట్టుకున్నాను కదా, ఆ బ్యాళ్ళు వేసుకొని, ఈ బ్యాల్లో నేను బ్యాళ్ళు మళ్ళీ పెసర బ్యాళ్ళు అయితే నానబెట్టుకున్నా కొన్ని, అవి వేసుకున్నాను. ఇంకా టమాటోస్ మళ్ళీ ఒక ఆనియన్ అయితే వేసాను. ఇందులో కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసుకోవాలి.
ఇంకా సాంబార్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకో కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఇక్కడ బ్యాళ్ళు ఉడికినాయి కదా, అది విజిల్ అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకున్నా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముల్లంగిలు అయితే వేసుకుందాం. అన్నీ నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం, సాంబార్కి ఇలా అయితే బాగుంటుంది అనేసి. ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్యాళ్ళు కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. టమాటో, ఆనియన్ అంతా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకొని కొద్దిసేపు ప్లేట్ మూసుకొని అయితే మగ్గించుకుందాం. కొంచెం ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులోకి నేను కారం వేసుకుంటున్నా. కారం అలాగే సాంబార్ పౌడర్ వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇంకొక 2 minutes ప్లేట్ మూసుకొని అయితే మగ్గిస్తాం. ఇప్పుడు ముందుగానే ఉడికిపెట్టుకున్నాం కదా, ఆ బ్యాళ్ళంతా ఇందులో వేసుకున్నాం అన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇది ఒక 10 minutes 15 minutes అలా ఉడికితే సరిపోతుంది అన్నమాట. ఇంకా సాంబార్ అయితే ఉడుకుతుంది. ఆ గ్యాప్లో నేను ఇక్కడ అమ్మ జొన్నలు, గోధుమలు అయితే ఆరేసామనింది అనమాట. అవి ఎండకి వేయడానికి అయితే వచ్చాను నేను. ఇక్కడ రాగులు, జొన్నలు, గోధుమలు, బియ్యం అయితే ఆరేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఆరేసి వచ్చేసినాను. అంతలోపల సాంబార్ కూడా ఉడికిందనమాట. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా అమ్మకైతే అన్నం తీసుకెళ్తున్నాను అనమాట. నేను మళ్ళీ తిప్పుతుందనేసి ఒకేసారి పెట్టాను. గ్యారంటీ తిడుతుంది, ఇంత అన్నం పెట్టుకొచ్చావనేసి. అమ్మ దగ్గర అయితే రివ్యూ తీసుకుందాం ఆ సాంబార్ ఎలా చేశాను అనేసి. నేనైతే యూట్యూబ్లో చూసే చేశాను. చలో. తినుమా, టేస్ట్ చెప్పు నాకు ఇప్పుడు, జల్లి తినేసి. కాలుతుందామా? ఉప్పు కారం అంతా సరిపోయిందా? బాగుందా? నిజం చెప్పు. నేను కారం ఉప్పు అంతా సరిపోయిందా? కరెక్ట్ ఉంది, చాలా రుచిగా ఉంది. పిచ్చి పిచ్చి మాట్లాడదు, నిజమాగా బాగుందా? తిను, ఎంత అవుతుంది అంత తిను, మిగతా అక్కకు తినిపి. నాకు కూడా తినిపించింది అనమాట అమ్మ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా జిన్నాకి వెళ్దామనేసి అమ్మ, నేను ఆర్ఎస్ వచ్చాను కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఏమేమి వేసినావు దీంట్లో? మెంతులు, ధనియాలు, సోయాబీన్. మెంతులు, ధనియాలు, సోయాబీన్ అయిపోయింది. జొన్నలు,
అయిపోయింది. ఇంకా అమ్మ లైనింగ్ కూడా ఉన్నాయి తీసుకొచ్చేదంటే ఇంకా జిన్నాకైతే వెళ్ళాము. అమ్మ ఆపోజిట్ షాప్లో లైనింగ్స్ తీసుకుంటా ఉంది. నేను ఇక్కడ జిన్నా దగ్గర ఉన్నాను. కాష్ కాష్ మ్యావ్ మ్యావ్. మా పిన్ని కూడా జిన్నాకు వచ్చిందనమాట. మా పిన్ని కూతురు అయితే ఇంటికి వస్తాను అని అంటా ఉంటే అక్కడి నుంచి అయితే నేను ఇంటికి తీసుకొచ్చాను. చూడండి గాయ్స్, మా అవని వచ్చింది ఇంటికి. హాయ్ ఎడవని. ఏం ఆడుకుంటున్నావు? ఏమది బెల్ట్ మీద అన్నీ పెట్టి ఆడుకుంటున్నావా? తినిపిద్దినా అన్నము? ఇక్కడ మా డాడీ వస్తున్నారు అనేసి దాపెట్టుకుంటా ఉంది. దాపెట్టుకున్నావా? ఎందుకు? దొడప బంద దొడప బంద. ఓహో ఫుల్ హ్యాపీ అవని చూసి. ఇంకా అమ్మ అయితే డిన్నర్కి అదే అన్నం సాంబార్ అదే ఉందన్నమాట. ఇంకా సొండిగలు అయితే వేపింది దాంతోపాటు. ఇంకా అందరూ భోజనం చేసే కూర్చున్నాము. ನೀನೇ ತಿಂತೀಯಾ? ತಿನ್ಸ್ಲಾ? ಬಾ ಇಲ್ಲಿ. ಯಾರಿದು ಅಕ್ಕ ಅವನಿ. ಫಸ್ಟ್ ಸಾಂಬಾರನ್ನು ಸೊಪ್ಪು ತಿನ್ನು, ಆಮೇಲೆ ಮೊಸರು ತಿಂತು. ಒಂದು ತುತ್ತು ತಿನ್ನು, ಟೇಸ್ಟ್ ಹೇಳಿ ಹೆಂಗೆ ಮಾಡಿ ನಾವು. ನಾನೇ ಮಾಡಿ ನಾವು ನೀ ಇದಿಷ್ಟು ತಿನ್ನು, ನಿನಗೆ ಮೊಸರು ಹಾಕ್ಬಿಡ್ತೀನಿ. ಹೆಂಗೆ ಮಾಡಿನೋ ಚಪ್ಪಬೇಕು. ಮತ್ತೆ ತಿನ್ನು, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿನ. ಮತ್ತೆ ಇದು ತಿನ್ನಲ್ಲ? ಚೆನ್ನಾಗಿ ನೀನು ತಿನ್ನಲ್ಲ, ತಿನ್ನು. ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿನಾ? సూపర్. అవునికి పెరుగుంటే చాలు, పెరుగు అంటే చాలా ఇష్టం అవునికి. ಮೊಸರು ಅಂತ ಹಾಕ್ರಿ ಮೇಡಮ್. ಸಾಕ ಇದು ಅನ್ನ ಸಾಂಬಾರು? ಮೊಸರು ಹಾಕ್ಕೊಂಡಿವಿ ನಾವು. ಅಕ್ಕಿ ತಿನ್ನಿಸ್ತಾರ ಈಗೀಗ ಒಂದೊಂದು ತೆಗಿ. ಸೊಂಡಿಗೆ ನೋಡ್ಸ್ರಿ, ಸೊಂಡಿಗೆ ನಮ್ಮ ಅವನಿಗೂ. ಮುಳಂಗಿ ತಿಂತೀಯ? ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಚೆನ್ನಾಯ್ತಾ? ತಗೊಳ್ಳೆ. ತಡ ಒಂದು ರೈಮ್ ಹೇಳಿ ಅದನ್ನ. ರೈಮ್ చెప్పు. రాదా? వస్తుంది కదా నీకు? మొసరు కూడా ఇల్లంతా అక్కడ మొసరు. సూపర్. ఇంకా తనకి తినిపించి నేను కూడా తిన్నాను. ఇంకా అందరిది భోజనం అయిన తర్వాత కొంచెంసేపు అందరూ ఆడుకున్నామన్నమాట. పాప ఉంది కదా, ఇంకా అవన్నీ కూడా కోసేపు ఆడుకుని. నో తెలుగు. ఏం ఆడుతున్నావు నువ్వే చెప్పాలా, నాకైతే తెలీదు. ఏమని బెల్ట్లు వేసినావు ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఏం ఆడతావు చెప్పు నువ్వే.
పడుతో పైన కూర్చో. ఏం మేడం ఇది ఒకటి ఇక్కడ పెట్టాలి. సర్కారు ఉన్నది లాదమ్మా, అది పెట్టాలి. ఇది ఇది పెట్టాలి. పాప అన్నీ తీసుకున్నావా? అవును. ఈ కళ్ళలు ఉన్నాయి, ఎక్కడ పోయినా అది పోవాలి. ఇక్కడ పెద్దదంటే లాదైతుంది చూడండి. ఇది అయిపోయింది కదా, మరి దీన్ని తీసుకుని దీన్ని పెట్టాలి. ఫస్ట్ అంటే దీన్ని పెట్టవచ్చు, ఇట్లనే పెట్టవచ్చు. ఇప్పుడు దీనికన్నా ఇంకా ఇటు ఉండదు లాదు. ఇదే చిన్నది కదా, ఇది పెట్టాలి. ఇలానే ఫోర్ అయితే ఫోర్ ఎలా పెట్టుకున్నాడు లాదా. కా తెలుగు మాట్లాడుకుంటే కన్నడ మాట్లాడుతున్నవి? నాకు కన్నడ వచ్చేది. తెలుగు రాదా? తెలుగులో మాట్లాడు. నాకు రాదు. మళ్ళీ మాట్లాడుతున్నవే నాకు రాదు అని. సరే ఆడుకో. దీంట్లో ఇప్పుడు ఇది కావాలి, దారం. దారం దారం వైట్ కలర్ వచ్చింది కదా, అనుకోండి. ఇది ఇక్కడ రావాలి. కింద దచ్చే టైం అయిపోయింది. ఇంకా ఇది ఇక్కడ పెట్టాలి, లైన్లో రావాలి. లైన్లో రావాలా? ఇది కరెక్ట్ ఆగట్టి, ఇది కొట్టಬೇಕು. ఏ నచ్చుతాయి అది కాదు. ఇది కప్పోడు. వెనకాల సౌండ్ మా డాడీ పాపతో ఆడుకుంటున్నాడు అనమాట బెలూన్తో, అందుకే అంత సౌండ్ చేస్తున్నారు. చాలా ఆఫ్ చేద్దినా. ఏం ఆడుతున్నావు? ఎంతసేపు చూపించాలి నేను? ఎంతసేపు అంటే 5 గంటలు. 5 గంటల సేపు చూపించాలా నిన్ను ఇప్పుడు నేను? చాలులే, నువ్వేం మాట్లాడటం లేదు కదా, మాట్లాడనే మాట్లాడు. ఇది ఇక్కడ రావాలి సర్కల్, ఇవన్నీ సర్కల్ ఇక్కడ రావాలి. ఇది అది పెట్టాలి. అడుగు, అందరినీ బాగున్నారని అడుగు. అందరు బాగున్నారా? ఎవరు అందరూ ఎవరెవరు యూట్యూబ్ చూస్తారో వాళ్ళందరూ. ఇప్పుడు దీంట్లో లాస్ట్ కొంచెం ఉండే అది వేయాలి. అన్నీ వచ్చినాయండి దీంట్లో లాభంలో. ఇది కలుపుకోవాలి. ಯಾರು ಹಚ್ತಿ ಪೌಡ್ರು? చాలు, ఇంకా ఎన్నిసార్లు ఆడతావు? ఆఫ్ చేస్తా నేను కెమెరా. అయిపోయిందా ఆట? బాయ్ చెప్పేసి అందరికి. బాయ్ ఫ్రెండ్స్. పడుకుందాం ఇంకా. మర్చిపోయి కవరా ఇస్తారా? రోజు నైట్ ఇంతే అనమాట. మా ఇంట్లో పాప ఉంది కదా, రోజు కొద్దిసేపు తనతో ఆడుకున్న తర్వాత పనుకుంటారు అనమాట. అవి నీ తీసిపెట్టి బొమ్మలని కవర్లో పెడతావా? అది ఇస్తావా? చూడండి పాప ఎట్లా ఆడుకుంటుంది. చూడండి పాప పళ్ళంతా ఎట్లా ఆడుకుంటుంది. టాబ్లెట్ ముర్దో పుట్టేత అద్రాగిడు ఇది ముర్దో పుట్టేత టాబ్లెట్ గాజు గాజు పగిలిపోయినాక పగలగొట్టినావా గాజు? నేను పగలగొట్టలే. మళ్ళీ ఎవరు ಮೊದಲೇ ಹೋಗಿತ್ತಂತ ಬಿಡು. ಅವೆಲ್ಲ ಮುಟ್ಟಬೇಡಮ್ಮ, ಕೈ ಚುಚ್ಕೊಂಡಿತ್ತು. ఏమండి? ఏం లేదండి. చూడండి, ఇక్కడ మా పిన్ని కూతురు వచ్చిందండి, అవని పెద్ద కూతురు. ఇదే అండి. హాయ్ చెప్పండి కొంచెము. ఇక్కడ మొక్కము చూపించి చెప్పండి. ఎత్తి పెట్టండి, ఇంకా పడుకుందాము, టైం అయింది. పెట్టండి మళ్ళీ తొందరగా.
దీంట్లో ఏమక్కేది లోషన్. లోషన్ ఉంది. అవనికి ఒక ఛానల్ పెట్టేయాలా, మంచిగా మాట్లాడుతుంది కదా అవని. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామా? ఇలా చూడండి, ఇది ఆడుతుంది. కూడా మురుదు పుట్టాడు నిద్ర పడుతుంది చేసాను ఇట్లా గాజు. గాజు దెబ్బల వరకు ఏది పడుతుంది నాకేమి ಅಲ್ಲೂ ಹೋಗಿಲ್ಲ ಅಂತ ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಬಿಸಿನೀರು ಹಾಕಿ ಸ್ವಲ್ಪ ಬೇಯಿಸಮನ ఇదిగో విక్స్ ಕೆಳಗಡೆ ತಕ್ಷಣ ಹಿಂಗೆ ಅಂತ ಸುಮ್ಮನೆ ಬಿಟ್ಟು ಬಿದ್ದಂಗೆ ಮಾಡ್ತಾಳೆ. ಆಮೇಲೆ ಕಂಡು ಐತಿ ನೋಡು ಬಿಡು. కళ్ళని అమ్మ అయిపోయా. చిరుపట్టుకుని బాయ్ బాయ్, గుడ్ నైట్ అవని. బాయ్, గుడ్ నైట్. ಗುಡ್ ನೈಟ್. ಏನ್ ತರಬೇಕು? ಡ್ರೆಸ್ 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 ಬ್ರಷ್ ಡ್ರೆಸ್ ನಿಂದ ಇಲ್ಲಲ್ಲ ಇಲ್ಲಿ. ಇಲ್ಲಲ್ಲ ಅಂದ್ರೆ ಮನೆ ತಾ ನೀನು ಬಾ, ನೀನು ಬಂದ್ರೆ ನಾನು ತರೋದು. ನಾನು ಬರಲ್ಲ, ಯಾಕ? ಮಮ್ಮಿ ಕರೀತಾಳಲ್ಲ. ಕ್ರಯನ್ ನೀನು ನಾಳೆ ಒಂದು ಸರ್ಪ್ರೈಸ್. ಓಕೆ ಮಕ್ಕನಾ? ಮಕ್ಕ ನಂಬ ಅಮ್ಮಲು బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పండి అందరూ. గుడ్ నైట్. ನಾವಿಬ್ಬರು ನೋಡು. ಗುಡ್ ನೈಟ್ ಅನ್ನುವಲ್ಲ, ಆಗೋಯ್ತು. ಆಗೋಯ್ತು. ಅಲ್ಲಿ ಬೆಳೂನ್ ಅಂತ ತಂದು ಕೊಡು ಪಾಪ. ಬನಿಂತ ಫೈಟ್ ಮಾಡ್ತಾ ನೋಡಿದ್ವಿ. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. మా అవును ఎన్నిసార్లు బాయ్ గుడ్ నైట్ అంటుంది కానీ పడుకొని తొందరగా ఆడుతూనే ఉంది అప్పటి నుంచి. ಅಲ್ಲೆಲ್ಲೋ ಐತಿ ನಾನು. వచ్చినకటి అవును చెప్తున్నావు. అమ్ము మ్యావ్ మ్యావ్. పాప నెట్టుకంటే ಅದಕ್ಕೆ ನೋಡ್ತಾರಲ್ಲ ಆಕೆ ಅಲ್ಲ ನಿನ್ನ ಮಾನು ನೋಡು ಬಾಲಂತ. ಆಯ್ತು ಅದು ಅವ್ರ ಕ್ರೇಜ್ ಮುಗೀತವ, ಮುಗೀತು. ಸಾಕಾಗ್ಬಿಡತ್ತವ. 10 days ಆಯ್ತು, ಆಫ್ ಮಾಡಿ ಮುಗೀತು. ಮೆಲ್ಲಕ್ ಬಂಗಾರಿ. ತಗೊಮ್ಮ. ಅಯ್ಯೋ 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 ಅಯ್ಯೋ. ಅದು ಮರದಿಲ್ಲಮ್ಮ. ಎಲ್ಲಿ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀಯಲ್ಲ ಅವ್ವ ಯವ್ವ ಯವ್ವ ಏನವ್ವ. ಪೈರೆಂಟ್ ನೋಡ್ಕೊಪ್ಪ ನಮ್ಕಿಂತ ಹಾಕ್ 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 ಹಾಕ್. ನಾನು ತುಳಿತಾ ತಡಿ ಅವನು ಸ್ವಲ್ಪ. ಸರಿ ತಳಿತೆ. ಕಡೆ ತಳ್ಳಿಂದ. ಬೆಸಿ ತಕ್ಕಂಡು ಮಾಡ್ಬೋದ? ಬೆಸಿ ತಕ್ಕಂಡು ಮಾಡಬೇಕು. ತುಳಿಬೇಕು. ನೋಡಿ ಕೈ ಹಿಡ್ಕೊ. ಬಿದ್ದಿಯಮ್ಮ ಬಂಗಾರಿ ನೀನು? ಕೈ ಇಟ್ಕರ ಈಜು ಬರ್ಬೇಕು, ಈಜಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಈಜಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಆಮೇಲೆ ಕಾಲ್ ಕೆಳಗೆ ಇರ್ಬೇಕು. ಕಾಲು ಕೆಳಗೆ ಇಡಬಾರ್ದು. ಇರ್ಬೇಕು. ಏನನ್ನ ಕಲ ಬೀಳ್ತೀವಿ ಅಂತ ಇರ್ಬೇಕು. ಮೆಲ್ಲಕ 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 ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿ ಹೋಗಿ ಒಂದಲ್ಲಿ ಕೆಳಗೆ ಬೀಳಬಾರ್ದು. ದೆಬ್ಬಲ ಪಡ್ತಾ ಇರೋ ಓಯ್ ನಿಕ್ಕು, ದೆಬ್ಬಲ ಪಡ್ತಾ ಇರೋ ಓಯ್ ಮಾಡು. ಅಲ್ಲೇ ಮಾಡಬೇಕು. ಕಲ ಬೀಳಕತ್ತೀನಿ. ಸರಿ. ಮೆಲ್ಲಕ್ಕೆ ಹೋಗು. ನೋಡಿ ಜಾರಿಲ್ಲ ಬಿದ್ದಿಲ್ಲ. ಜಾರಿಲ್ಲ ಬಿದ್ದಿಲ್ಲ. ನೋಡಿ ಹಾಗಾಯ್ತು. ಹ್ಞೂ ಲಾಸ್ಟ್ ಬಂದ ಕಲ ಬೀಳಕತ್ತೀನಿ ಅಷ್ಟೇ. ಇವಾಗ ಮೆಲ್ಲಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. ಏನು ಮುಟ್ಟಬಾರ್ದು. ಗೋಡೆ ಮುಟ್ಟಬೇಕು. ಗೋಡೆ ಮುಟ್ಟಬಾರ್ದು. ಆಮೇಲೆ ಕಲ ಬೀಳ ಏನು ಮುಟ್ಟಬಾರ್ದು. ಕಲ ಬೀಳೋದು ಟೇಸ್ಟ್ ಮಾಡ್ಕೋಬಾರ್ದು. ರಬ್ಬರ್ ಲಕ್ಷ್ಮಿ ಕಟಕ್ ಲಾಸ್ಟ್ ಹೋಗ. ಇವಾಗ ಲಾಸ್ಟ್ ಆಗಿತ್ತೆ. ಸಾಕೋಳೆ ಬಿದ್ದಿದ್ದಿ. ಲಾಸ್ಟ್ ಬರ್ತದೆ ಅನ್ಕಲ ಇದೆ. ಎನ್ಕಲ್ ಐತೆ ತೆಲುಗು ಕನ್ನಡ ಮಿಕ್ಸ್. ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಹಾಯ್ ಎಷ್ಟೊತ್ತಿ ಬಾಯ್ ಹೇಳ್ತಿಲ್ಲ ಅಮ್ಮ. ಬಾಯ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಕೈ 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 ಗುಡ್ ನೈಟ್. ಕೈ ಕಲ ಇಟ್ಕೋಬೇಕು. తెలుగులో చెప్పు. ಕೈ ನಾಕಾಕಿ ಕೈ ಹಿಡ್ಕನಕ ಹಿಂಗೆ ಹೋಗ್ಬೇಕು ಈ ಪಕ್ಕ. యా పక్క ಈ ಕಡೆ ಸೈಡ್ ತಿರುಗಿ తెలుగులో చెప్పే. చెప్తున్నాను కన్నా కన్నడ వస్తుంది. ఇప్పుడు కింద పట్టుకోదు. ఇక్కడ ఇది కాలు అక్కడ పెట్టాలి. మళ్ళీ వేరే దాంట్లో పోవాలి. ಅವಳಿಗೆ ಇಷ್ಟ ಅದ ಪಡ್ತಾ 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 ಜಾಮ್ ಎಷ್ಟು ದಿವಸ ಹಿಡ್ಕೊಂತಾಳ ఇక్కడ ಸಾಕಂತ ಬಿಡ್ಲೆ ಅಮ್ಮ.
చాలే. అసలు నాకు కూడా మాట్లాడు మరి అది పట్టు. కాలం పెట్టి చాలు, ఇంకా ఆఫ్ చేస్తా. అప్పుడే తీసినాను కదా, అట్లా వచ్చిండే తీసినాను అప్పుడే. ఇట్లాంటి పైకి చాలా తీసినాను అప్పుడే, ఇట్లా వచ్చి మళ్ళీ సకా చాలా కట్ చేస్తా. తీసిన ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? वयस हो गया अम्मो ಬೆಳಗ್ಗೆ ಮಾಡುವಂತ ರೂಢಿ ಎಕ್ಸರ್ಸೈಸ್. ಓಕೆ, ಬೆಳಗ್ಗೆ ರೇపు ಸ್ನಾನ ಮಾಡಲ್ಲ ಯಾಕ? ನಾಡ್ದ ಮಾಡೋಕಂತ ಇವತ್ತೇ ಮಾಡಲ್ಲ. ನಿನಗೆ ದೊಡ್ಡಪ್ಪ ಕಿಕ್ ತಾತ ಅಂತ ಅನಿಸ್ತೈತಲ್ಲ ಅದು. ಏನ್ ನಮ್ ದೊಡ್ಡಪ್ಪ ನೋಡ್ರಿ ಈಗ ಬುಡ್ಡಿ ಬುಡಿ ಏನು ಅಮ್ಮ ಯಾರು ನೋಡ್ದೆ ಮಾತಾಡ್ಸನ್ ಅವನಿ ಸೊಳ್ಳೆಗಳು ಬರ್ತೈತಿ ಈಗ ಅದಕ್ಕ ನೋಡ್ತಾವೆ ಪುಷ್ಪ ಸಿನಿಮಾ ನೋಡ್ತೀಯಾ? ಮತ್ತೆ గుడ్ నైట్ ఎవడెల్లరికి. గుడ్ నైట్, బాయ్ అందరికీ. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. పొద్దునే లేచాను నేను. అంతా ఇంటి ముందరంతా ఊడ్చి అంతా గుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా అమ్మ నేనైతే వాకింగ్ వెళ్ళామన్నమాట మార్నింగ్. అవని వాళ్ళు ఇంకా పడుకున్నారు. నేను అమ్మ అయితే వాకింగ్కి వచ్చాము. ఇది ఇంకా ఫస్ట్ రోజు అనమాట వాకింగ్. పార్క్ వచ్చాము ఇక్కడ ఎక్సర్సైజ్ చేద్దామనేసి. టిట్టులు అన్నీ ఇరుమా. ఏ
నుంచి ఇంటికైతే వచ్చేసాము. టుట్టూ ఇంకా మా అవని పనుకునేది అనమాట. అవని ఇల్లోడుగా ఏనైతే ನೋಡು. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಪಾಪ ಅಲ್ಲ ನೀನೇ, ಪಾಪ ಅಂತ ಬಂದಿಲ್ಲ ನೀನೇ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಮಾಡ್ತಿರ್ತದೆ ನನ್ನ ಕೈ ಹಿಂಗೆ ಹಾಕೊಂಡೆ. ಅಮ್ಮ రాంగ్ రాంగ్. ಹಿಂಗೆ ಆಗ್ತೀನಿ. 32, 33, 34, 35, 36, 37, 38, 39. 39, 40. 42, 43, 44, ಅವನಿ ಎಕ್ಸಸೈಸ್ ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ. 48, ಅವನಿ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಿಲ್ಲ ನೀನು? ఇంకా అందరు లేచి ఫ్రెష్ అయ్యారనమాట. డాడీ కూడా స్నానం చేసి రెడీ అయినారు డ్యూటీకి. ఇంకా అమ్మ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేస్తోంది ఇక్కడ. ఇంకా డాడీకి టిఫిన్ పెట్టించి ఇంకా నేను అవని కూడా తినేసాము. మారిపోతుందేమో. అది ఆఫ్ చేసేయి. రాలే ఇంకా. ಆರ್ಡರ್ ಮಾಡಕ್ಕೆ ದೋಸೆ ಹೊಟ್ಟೆ ತೆಗೆಯಕ್ಕೆ ಆರ್ಡರ್ ಮಾಡ. ನೀನು ಆರ್ಡ್ರ್ ಮಾಡು. ದೋಸೆ దోశ బంతు. ఇంకా లంచ్కి అయితే నేనే ప్రిపేర్ చేశాను. అవని పప్పు కావాలంటే నేను అన్నం పప్పు చేశాను. ఇంకా అందరూ పైన కూర్చొని తిన్నామన్నమాట బయట.
ఇంకా ఈవినింగ్ అవని నెయిల్ పాలిష్ పెట్టమంటే నెయిల్ పాలిష్ అయితే పెడుతున్నాను గాయస్. ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.